గుడ్ ఈవినింగ్ లవ్లీడల్స్. మిమ్మల్ని ఎందుకు తెలిసి చాలా హ్యాపీగా ఉంది. అన్నమాచార్య యూనివర్సిటీకి వచ్చిన ఇంకా హ్యాపీగా ఉంది. సో లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. సో మీకోసమని బాహుబలిగా అమరేంద్ర బాహుబలి నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేడు మామా. బాహుబలి దత్తు మనం చేసిన ఈ పాపాలు ఈ జన్మకి కలుపుకోగలమా? తప్పు చేసాం శివగామి, చాలా పెద్ద తప్పు చేశాం. బాహుబలి మీద కోపంతో రగిలిపోయాం. కానీ నీ కన్న కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయాం. బాహుబలి అమరేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి అని నేను మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాడి చేత నీ మరణ శాసనాన్ని రాయించాను. నువ్వేంటో దాని మీద ప్రమాణం చేసేది? ఓకే, దట్స్ బాహుబలి క్యారెక్టర్స్. మరి ఇప్పుడు వస్తాయి, అన్నీ వస్తాయి. బాలయ్య బాబు ఆచార్య యూనివర్సిటీకి విచ్చేసిన మా కళాభిమానులు, కళాకారులు, విద్యార్థులు అందరికీ నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఇలా కలిసినందుకు ఆనందంగా ఉంది. మీతో కలిసి ఇలా మాట్లాడుతున్నందుకు బహుగా ఆనందంగా ఉంది. మరి మీకోసమని నేను ఎక్కడున్నాను అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతాయని అర్థమై ఉండాలి. అర్థం కాల. ఒకడు మంచి పని కోరి ఒకవైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురేస్తాం. అడుగు పెడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పదరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకు ఓకే. దట్స్ బాలబాబు అండ్ పవర్ స్టార్. సో ఇప్పుడు మీకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ గబ్బర్ సింగ్. ఇలా కాకుండా స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీకు కనిపిస్తారు. లైవ్ డబ్బింగ్ చెప్పబోతున్నాను, ఓకేనండి? సో గబ్బర్ సింగ్ ఎవరు మీ గుమ్మలు కొట్టుకోవడం పోలీసులు భయపడుతున్నాడు కదా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టడం చూడు, సరిగ్గా చూడు. నాలంటాడు చంపలు కూడా వేసారు, మిస్ అవ్వదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలేదు అక్కడ. నీకు మనుషులు పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాలు కట్టేస్తున్నావు ఇదంతా. ఇప్పుడు చెప్తాను, రాసుకో. నీకు హైకమాండ్ టికెట్ ఇచ్చిన ఈ గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ పిక్చర్స్ అవుతుందా మాట్లాడుతున్నా దగ్గర సౌండ్ కమ్మాలంటావు నీకు. ఈ పులుపు ఆవేశం మనసులో పెట్టి బయటికి రా నీకు. నువ్వు నాకు టికెట్ అయ్యా అలా చెప్తానంటరా టిక్కా నీకో. చూపిస్తా
అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైతే. ఓకే, దట్స్ లైవ్ డబ్బింగ్. స్వామి సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద మక్కలు కూడా అన్ని భయాలను పోగొట్టే నీ అభయహస్తంతో కరుణామృతం గారు కురిపించి కడివేస్తాడు. నన్ను కౌగిలించుకున్నావు తండ్రి. నా తల్లిద్దరు నీవేమైనా నీ గుండె పైకి నన్ను చేర్చుకున్నావు స్వామి. నాతో పలికించిన కీర్తులు ప్రతిఫలంగా ఎంత పెద్ద కూలి మూట చెప్పాను. నా జన్మ తరించింది, చరితార్థమైంది. ఏడుకుంటుంది ఇదిగో నిజమే 32,000 సంగీతులను నేను చేరుకోనుకో. నేను హృదయ భాండారంలో భద్రంగా దాచుకుంటాను కానీ అప్పుడే ఉంటాయా లెక్క చెప్తున్నాను. అప్పుడే ఏంటి స్వామి, నేను కట్టుకుంటే 95 సంవత్సరాలు గడిచిపోయాను. అంటే నాని పాడుతుంటే పసిబాలు అనే వడపత్రులు తరలించి సెలవుతుంది. స్వామి నా పాట. ఓకే, దట్స్ నేషనల్ అవార్డ్ విన్నర్ మూవీ అన్నమయ్య. మీ అన్నమయ్య యూనివర్సిటీ కోసం అని ఇది ప్రజెంట్ చేశారు. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొక పవర్ఫుల్ డైలాగ్. ఓకే, సరదా నవ్వుకుందాం. ఇప్పుడు సమరసింహారెడ్డిగా బాలకృష్ణ గారు చేశారు బట్టలు పట్టుకుని, అది మీ అందరూ తెలుసు. కానీ ఆ బట్టలి బ్రహ్మానంద గారి చేతిలోకి వస్తానే ఉంటుంది, ఎంఎస్ నారాయణ గారి చేతిలోకి వస్తానే ఉంటుంది. మన కమ్యూనిస్ట్ అందరూ పట్టుకుని ఆ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది సరదా నవ్వుకోవడం కోసం ఈ అంశం. ముందుగా బాలకృష్ణ గారు, రండిరా ఇటీని 10 రండిరా, ఇటీని 10 సరిపోకపోతే మీ ఊరు మొత్తం అందరూ పిల్లలు ఉండరా, అందరిని దగ్గర నడుకుతా. ఏంటి నడుకుతావా? ఏంటో ఓ గొడ్డలా? ఇవి నెక్స్ట్ ఇంకడే కాదు అదంటే మీ నడలేంటి? ఏరా వీరరారెడ్డి, నా తండ్రి గుండె కోసినాడు. ఏ గొడ్డలు తడిగారు ముందు నీ కొడుకు తల్లానిక నీ ఇంటికి వచ్చా. ఏంట్రా మాట్లాడు, నీ కట్టింటికి వచ్చా. ఇవి కాస్టి బాత్రూమ్ దగ్గరకు వచ్చానని అమ్మ అక్కడ వాడా. నువ్వు తండ్రి ఆ కత్తిని ఆ పడది ఆ కట్టుబడిది చచ్చిపోతా, నీ పని లేని చచ్చిపోతా నీ ఎంకమ్మ. ఎంఎస్ గారు ఉండేహాని చెప్తాను. నా తండ్రి గుండె కోసం గొడ్డలెత్తలో పై కాకముంది నీ కొడుకు తలనాకు నా తండ్రి రక్తం పెట్టా ఆల్రెడీ కాప్ చేసుకుని కొడుకు లేపేసా. నేను ఏంటో కనీసం పుల్లమయ్యాను ఉన్న పుల్లని చెప్పి ఒక గొడ్డలు పోతుంది. అలాగే కొండవాసి వచ్చాడు. ఎంతసేపు బాబు బాత్రూమ్ దాక్కుని బాబు అండి. పాప వేరారెడ్డి పొద్దు నుంచి లూజ్ మోషన్ పెట్టుకున్నారు, బాత్రూమ్ రెస్ట్ తీసుకుంటారు. 2 నిమిషాలు అయితే వచ్చారు. వచ్చేస్తారా ఉండే ఎక్స్క్యూజ్ వేరారెడ్డి గారు బయట సమస్య ఓ గోలెట్టేస్తున్నారు. మేము బయటికి రాగానే బేగా నరిగేసుకున్నాం, తొందరగా వచ్చేది అవతల డ్యూటీ తగిలిపోయింది. ఏమోతా వీరారెడ్డి గారు, ఏమోతా ఏమన్నది ఒకసారి కింద చూసుకోండి. ఏమన్నది ఆ పంచోడు పీక్ అయిపోయాడు, సోలా చచ్చిపోతున్నాడు దారం కాపలు సాగు. సో వాళ్ళు వచ్చి పంచదారాలు చెప్పింది ఆయన పంచాయతీకి వెళ్ళిపోవడానికి. ఎవరు ఎత్తుకెళ్ళారో నాకు కూడా తెలియదు. ఓకే, అలాగా సరదా ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా కావాలా. సో తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ కన్నా ముందు రామ్ చరణ్ లైన్ డబ్బింగ్ మీకోసం, లైన్ డబ్బింగ్ మగధీర. ఇప్పుడు నీ రాజ్యం నాది, ఇక నీ స్థానం ఇది. రా
చతుర్భుజ వంశం, 100 మందిని చంపిగానే చావని వీర వంశం. మోహన్ సింగ్, నువ్వు చెప్పే చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తున్నా చూడు. యువరాణిని విడిపిస్తానని మాట ఇచ్చా, దాన్ని తీసుకొచ్చి నీకే అప్పచెప్తా. వెళ్ళు చూపులు వెళ్ళని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తే సగం చేస్తావా? ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువగా చూసుకో. ఒక్కరిని కాదు శేఖం, నీ పొగరు మాటల్లో కాదు చేతుల్లో చూపించు. శైతాన్కే నా ఊరిలో పరిమాణ ఇది తీసుకోమంటే ఇది కదా సార్ నా బ్రాండ్. మా ఇంట్లో జరుగుతున్న మొదటి పెళ్లి అది ఆగిపోతే ఎక్కడ మా అమ్మ బాధపడతానే. ఇకంటా ఉన్నా ఇక తగ్గేదేలే. Pusana Pakalese, Kuli Potani Matese, never bound the Cassis. ಮುತ್ತಿತ್ತು ಮುಟ್ಟಿನದು ಮೊದಲಿಕ್ಕಿನದು దాన్ని నిశ్చించుడియా. ఇంత ఉన్మాదము, ఇంత అహంకారం, ఇంత కన్నకవరము తుచ్చమనము. తుచ్చండ్రు దేవుడా నిత్యము ఒత్తుకుని ఎంత మాట, ఎంత మాట. వెంటాడి వేధించి ముక్తి పెట్టి నీ ధర్మసూత్రం మనస కలిపి అతి ప్రాణాలు దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా గావించి మీ పాశమును సైతం గట్టిపోచగా నుంచి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన శివాడు అక్కడే ఎడదే జాతి, నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అపురుష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని అవాక్యాలను చెయ్యుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదమైన కించ భావాన్ని కోటవేళతో సైతం ధరించి వేసురా. ఒకరి ముందు ముక్కడి దేవతలు, దిక్కులేని అష్ట దిప్పాకులు, మరమనిచ్చే పంచభూతములు సైతం జయహాలను ఈ సింహాసనం దిష్టించగా